జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2025 సంవత్సరం మే నెల 15వ తారీఖు నుంచి దేవగురువైన బృహస్పతి ఆయన సంచారాన్ని మారుస్తూ ఉన్నారు. ఇన్నాళ్ళు వృషభ రాశిలో సంచారం చేసిన బృహస్పతి ఇక్కడి నుంచి మే 15వ తారీఖు నుంచి వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి ఆయన బంగారు పాదాన్ని మోపుతూ ఉన్నారు. మిథున రాశిలోకి ఆయన ఆగమనము ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలని ప్రసాదిస్తుంది, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఎలాంటి ఫలితాన్ని ప్రసాదిస్తుంది అన్న విషయాన్ని మనం తెలుసుకుందాము. నవగ్రహాల్లో దేవగురువైన బృహస్పతి మరియు శనీశ్వరుడు వీళ్ళిద్దరి సంచారము కూడా రాశులు మారేప్పుడు ప్రత్యేకతలు ఉంటాయి. ఉదాహరణకి శనీశ్వరుడికి ఏలినాడు శని ఉంటుంది, అర్ధాష్టమ శని ఉంటుంది, అష్టమ శని ఉంటుంది. కొన్ని రాశుల వాళ్ళకి ఏలినాడు శని, కొన్ని రాశుల వాళ్ళకి అర్ధాష్టమ శని, కొన్ని రాశుల వాళ్ళకి ఏలినాడు శని ఇలా ఉంటుంది, అష్టమ శని ఇలా ఉంటుంది. అలానే దేవగురువైన బృహస్పతి ప్రతిసారి రాశి మారేటప్పుడు పుష్కరాలు వస్తాయి, నదులకి పుష్కరాలు వస్తాయి. పుష్కరుడు నదికి ప్రవేశిస్తాడు. ఇప్పుడు మే 15వ తారీఖు నుంచి ఒక 12 రోజుల పాటు సరస్వతి నదికి పుష్కరాలు వస్తాయి. సో అందువల్ల దేవగురువైన బృహస్పతి ప్రతిసారి రాశి మారేటప్పుడు అది కొన్ని ప్రత్యేకతను సంతరించుకుంటుంది. ఈ ప్రత్యేకతలు మీ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాన్ని ఇస్తుంది? కాలపురుషుడు కుండలిలో 3వ స్థానం సహజ 3వ స్థానము, బచక్రంలో సహజ 3వ స్థానమైన మిథున రాశిలో దేవగురువైన బృహస్పతి సంచారము. యాక్చువల్గా 3వ స్థానం అనేది మరణకారక స్థానము. మనకి పరాశర సంహిత ప్రకారం బృహస్పతికి మరణకారక స్థానము. కాకపోతే అదే పరాశర హోరాశాస్త్రం చెప్పే విషయం ఏంటంటే 3వ స్థానాల్లో గురు భగవానుడు యొక్క సంచారము సౌభాగ్య యోగాన్ని కూడా ప్రసాదిస్తుంది. సౌభాగ్య యోగం ఎలా ప్రసాదిస్తుందంటే ఆయన ఎప్పుడైనా సరే 3వ స్థానంలో ఉంటే 5వ దృష్టితో 7వ స్థానాన్ని చూస్తాడు, అలాగే 7వ దృష్టితో 9వ స్థానాన్ని చూస్తాడు, అలాగే 9వ దృష్టితో లాభస్థానాన్ని చూస్తాడు. సో అంటే ఆయన దృష్టిలన్నీ మంచి స్థానాల మీద పడుతున్నాయి. ఇప్పుడు 7వ స్థానం సప్తమ స్థానం అంటే వ్యాపారం బాగా సాగుతుంది, వివాహం కాని వాళ్ళకి వివాహం అవుతుంది, అలాగే వైవాహిక జీవితంలో పొరపచ్చాలు ఏమన్నా ఉంటే అవి తొలగిపోతాయి. 9వ స్థానం మీద ఆయన సహజ కాలపురుషుడు కుండలిలో 9వ స్థానానికి అధిపతి, ఆయన ధనుసు రాశికి అధిపతి. 9వ స్థానం మీద ఆయన దృష్టి పెట్టినా కూడా అది చాలా విశేషాంశం. అంటే ఇంకా అదొక లక్ష్మీ యోగం అని మనం చెప్పచ్చు. శ్రీలక్ష్మి యోగాన్ని మనకి కలిగిస్తుంది. అంటే మనకున్న పూర్వపుణ్యం అంతా కూడా వస్తుంది. ఈ జన్మలో మనము ఇంకా ఏం కర్మను మంచి మంచి థాట్స్ ఇస్తారు, ఈ పని చెయ్యి, మీకు ఇన్ని వరాలు వస్తాయి, ఇన్ని బ్లెస్సింగ్స్ వస్తాయని మనకి మైండ్లో మస్తిష్కంలో ఆయన కూర్చొని చెప్తూ ఉంటారు. అలాగే ఆయన లాభస్థానం అంటే ఇక చెప్పక్కర్లేదు, ఫైనాన్షియల్గా బాగా ఉంటుందన్నమాట. అందరితోటి బాగుంటుంది, ఫైనాన్షియల్గా టర్మ్స్ బాగుంటాయి. ఇది మిథున రాశిలో ఉంటూ సహజ కాలపురుషుడు కుండలిలో 3వ స్థానంలో. మళ్ళీ ప్రతి రాశి వాళ్ళకి ఇది మారుతుంది, కానీ సహజ కాలపురుషుడు కుండలిలో 3వ స్థానం అవ్వడం వల్ల ఈ మరణకారక స్థానానికి సింపుల్ కాన్సలేషను ఆయన సౌభాగ్య యోగాన్ని కూడా ప్రసాదిస్తున్నాడు. 2 ఉన్నాయి. సో ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి జూపిటర్ యొక్క గురు భగవానుడి యొక్క మిథున రాశి సంచారము ఎలాంటి ఫలితాన్ని ఇవ్వబోతోంది, దీనికి సంబంధించిన పరిహారాలు ఏం చేసుకోవాలి, ఇంకా మనకి బాగోకపోతే దాన్ని తప్పించుకోవడానికి ఏం చేసుకోవాలి, బాగా ఉంటే వాటిని ఇంకా ద్విగుణీకృతం చేసుకోవడానికి ఏం చేయాలి, ఇవన్నీ కూడా ఇప్పుడు మనం పరిశీలిద్దాం. తులారాశిలో పుట్టిన వాళ్ళకి, తులా లగ్నంలో పుట్టిన వాళ్ళకి మీకు 9వ స్థానంలో గురు భగవానుడి యొక్క సంచారం జరుగుతోంది. 9వ స్థానంలో ఆయన సంచారం చేస్తూ మీ రాశి మీ లగ్నం మీద ఆయన దృష్టి పెట్టాడు, శుభ దృష్టి పెట్టాడు. అంటే ఇప్పుడు ఏంటంటే ఎప్పుడైనా అమ్మవారు మన వైపు చూస్తే, అదృష్ట దేవత మన వైపు చూస్తే ఎలా ఉంటుంది, అలాంటి పరిస్థితిని ఇప్పుడు మీరు చూడబోతూ ఉన్నారు. ఎప్పుడైనా సరే గురు భగవానుడు లగ్నం మీద దృష్టి పెట్టినా, లగ్నంలో ఉన్న పరిపూర్తిగా జీవాన్ని ఆయన ప్రసాదిస్తారు. ఇప్పుడు తులారాశి తులా లగ్నంలో పుట్టిన వాళ్ళకి జీవం వస్తుంది. చాలా మంచి జీవాన్ని మీరు చూస్తారు. మీరు ఆరోగ్య సమస్యలతో బాధపడుతుంటే ఆరోగ్య సమస్యల నుంచి గట్టెక్కుతారు. మానసిక సమస్యలతో బాధపడుతుంటే మానసిక సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే మీరు వివాహం కాకుండా ఇబ్బంది పడుతుంటే, ఇలా మన నిత్య దైనందిన జీవితంలో ఏ విషయంలో అయితే మీరు బాధపడుతున్నారో అలాంటి విషయాలన్నింటిలోంచి మిమ్మల్ని గట్టెక్కిస్తూ ఉన్నారు. ఫైనాన్షియల్గా ఇబ్బంది పడుతుంటే ఫైనాన్షియల్గా బాగుంటుంది. వివాహం కాకుండా మీరు బాధపడుతుంటే వివాహం అవుతుంది. వివాహం అయ్యి రిలేషన్ సరిగ్గా లేదనుకుంటే అది సెట్ రైట్ అవుతుంది. ఇలాగా మిమ్మల్ని గురు భగవానుడు పరిపరి విధాలా రక్షించే స్టేట్లో ఇప్పుడు ఉన్నాడు. అలాగే
మీకు తృతీయ స్థానం మీద ఆయన సప్తమ దృష్టి చూస్తూ ఉన్నాడు. తృతీయ స్థానం మీద చూడడం వల్ల మీరు న్యూ వెహికల్ తీసుకునే అవకాశం న్యూ వెహికల్ తీసుకుంటారు. వెహికల్ తీసుకుంటారు, అది 2 వీలర్ కావచ్చు, 4 వీలర్ కావచ్చు. అది తర్వాత కూడా మీకు కలిసి వచ్చింది అనిపిస్తుంది. న్యూ ఎనర్జీస్ మీకు వస్తాయి. దీంతో పాటు మీరు చేపట్టే ప్రతి పని కూడా, ఏదైనా ఇంపార్టెంట్ పనులు మీరు చేపట్టిన ప్రతి పని కూడా ఇంపార్టెంట్గా చాలా బాగా ఉంటుంది. ట్రావెల్ బాగా చేస్తారు మీరు ఇప్పుడు. ట్రావెలింగ్లో ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగా ఉంటుంది. మీకు తెలియకుండానే కొన్ని టెంపుల్స్ విజిట్ చేసి వస్తారు. అంటే తెలియకుండానే అంటే నా ఉద్దేశము అనుకోకుండా ఆల్ ఆఫ్ ఎ సడన్ టెంపుల్స్ విజిట్ చేసి వస్తారు. అది మీరున్న అంటే ఇప్పటిదాకా మీరు దర్శించినవి, అది దూర ప్రాంతం కావచ్చు, దగ్గరలో ఉన్నవి కావచ్చు, ఏవైనా కూడా. ఎందుకు చేయిస్తారంటే మీకు ఎక్కడైతే ఇప్పుడు మనకి దేవాలయాలు అనేవి శక్తి కేంద్రాలు. మనం ఏ దేవాలయానికి వెళ్ళినా మనలో శక్తిని నింపుకొని మనం రావచ్చు. కానీ వీటిల్లో కూడా కొన్ని దేవాలయాలు మన ఎనర్జీకి బాగా, అంటే ఇంకా మనం అంటే స్పాంజీ వాటర్లో పెడితే ఎలా పీల్చుకుంటుందో అలా ఉండేవి కొన్ని ఉంటాయి. అలాంటి వాటికి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకా ఎనర్జీస్ మనకి చాలా వస్తాయి. ఇప్పుడు అలాంటి ఎనర్జీస్ని మీకు కలిగిస్తున్నారు. ఏ దేవాలయం ఇప్పటివరకు మీరు దర్శించిన దేవాలయాలే దర్శిస్తారు. అది ఎటు వెళ్తారు ఏంటి అనేది మీ జన్మకుండలిని బట్టి ఆధారపడి ఉంటుంది. అది ఒక్కొక్క మీకు మీ ఇంటికి దగ్గరలో కూడా ఉండొచ్చు. అప్పటిదాకా మీకు తెలిసి ఉండకపోవచ్చు. అప్పుడే సడన్గా తీసుకొని వెళ్ళొచ్చు. ఇక్కడ వెళ్ళొస్తే బాగుంటుందని చెప్పి, లేదా దూరం కావచ్చు, ఏదైనా వెళ్తారు. వెళ్ళొచ్చిన తర్వాత నుంచి చాలా మంచి ఎనర్జీస్ మీకు యాక్టివేట్ అవుతాయి. దానికోసమే మీరు వెళ్తారు. సంతానానికి సంబంధించి మంచి సమయము. మీ ఆలోచనలన్నీ కూడా అంటే మంచి ఆలోచనలు వస్తాయి. బ్యూటిఫుల్ థాట్ ప్రాసెస్ తోటి మంచి నిర్ణయాలు తీసుకొని మీ లైఫ్ని మీరు చక్కగా లీడ్ చేయగలుగుతారు. అలాగే సంతానానికి సంబంధించి ఏమైనా ప్రయత్నాలు చేయాలనుకుంటున్నా కూడా ఇది చాలా శుభ సమయము. ఏదైనా థాట్ ప్రాసెస్ చేంజ్ అవుతూ ఉంటుంది, బలోపేతం అవుతుంది మీ థాట్ ప్రాసెస్. అంతకుముందు మీరు మానసికంగా వీక్గా ఉన్న వాళ్ళైనా సరే ఇప్పుడు చాలా స్ట్రాంగ్ అవుతారు మానసికంగా. మిమ్మల్ని మీరు స్ట్రాంగ్ చేసుకునే శుభ సమయము తులారాశి తులా లగ్నంలో పుట్టిన వాళ్ళందరికీ కూడా దేవగురువైన బృహస్పతి ప్రసాదిస్తున్నాడు. అందులో ప్రత్యేకించి మీకు నవమ స్థానంలో సంచారం అంటే, జూపిటర్ ఎప్పుడైనా నవమ స్థానంలో సంచారం అంటే అదృష్ట దేవత తలుపు తట్టడమే. సో అలా మీకు అలాంటి మంచి పీరియడ్లో మీరు ఇప్పుడు ఉన్నారు. మీ జన్మజాతకం సహకారంగా లేకపోతే అప్పుడు మీకు మంచిగా జరుగుతుంది. కాకపోతే డెఫినెట్గా ఒక 40 to 50% మంచి రిజల్ట్స్ మీరు చూస్తారు. గోచారం కరుణిస్తుంది కాబట్టి. ఒకవేళ మీ జన్మజాతకము సహకారంగా ఉంది, ఇప్పుడు ఇది బాగుంది కాబట్టి ఇంకా ఎక్కువ ఫలితాన్ని చూస్తారు. ఇవి తులారాశి తులా లగ్నంలో పుట్టిన వాళ్ళకి దేవగురువైన బృహస్పతి ఇచ్చే ఫలితాలు. మిథున రాశిలో ఆయన సంచారము అన్ని రాశుల వాళ్ళకి యోగించే విధంగా ఉండడానికి దత్తాత్రేయ స్వామి వారి ఆరాధన చేయాలి. మీకు వీలైతే గురు చరిత్ర పారాయణం చేయడము, అలాగే గానుగాపూరు ఇలాంటి దత్తపీఠాన్ని దర్శించడము, కురుపురం ఇలాంటి దత్తపీఠాన్ని దర్శించడము. ఒకవేళ దర్శించడం కుదరకపోయినా సరే దత్తుడి యొక్క ఆరాధన ఎక్కువగా చేసుకోవడము, దత్త చరిత్ర పారాయణం చేయడానికి ప్రయత్నించండి, చాలా మంచిది. ప్రతిరోజు కూడా ఈ నామం ఇప్పుడు మనం తెలుసుకోబోయే నామము సర్వకాల సర్వావస్థలందు కూడా చేసుకోవచ్చు. అంటే మీరు ఏ కండిషన్లో ఉన్నా సరే నామజపానికి తప్పు ఉండదు. కాబట్టి ఇప్పుడు మనం తెలుసుకోబోయే నామాన్ని ప్రతిరోజు కూడా మనసులో జపించుకుంటూ ఉంటే, మీరు ఏ పని చేస్తూ ఉన్నా మనసులో జపించుకుంటూ ఉంటే కనుక గురు భగవానుడి యొక్క మిథున రాశి సంచారంలో ఆయన బచక్రంలో 3వ స్థానంలో ఉంటూ ఇచ్చే సౌభాగ్య యోగాన్ని మనందరం కూడా అందుకోవచ్చు. ఇప్పుడు ఆ నామం ఏంటో మనం చూద్దాం. దత్తం భజే గురు దత్తం భజే అత్రి అనసూయ పుత్ర దత్తం భజే. దత్తం భజే గురు దత్తం భజే అత్రి అనసూయ పుత్ర దత్తం భజే. దత్తం భజే గురు దత్తం భజే అత్రి అనసూయ పుత్ర దత్తం భజే. ఈ నామాన్ని జపించుకుంటూ ఉంటే కనుక చాలా అంటే చాలా చక్కటి ఫలితాన్ని గురు భగవానుడు మనకి ప్రసాదిస్తాడు. ఇలా మనమందరం కూడా గురు భగవానుడి యొక్క కృపకి పాత్రలవుతూ గురు భగవానుడు జ్ఞానాన్ని కలిగిస్తాడు. జ్ఞానం వల్ల ఏంటంటే అజ్ఞానం అనే చీకట్లు తొలగిపోతాయి. ఎప్పుడైతే అజ్ఞానం అనే చీకట్లు వీడిపోతాయో మన జీవితంలో సుఖ సంతోషాలు సమృద్ధిగా ఉంటాయి. వాటికి ఎప్పుడూ కొదవ ఉండదు. ఇలా మన జీవితాన్ని జ్ఞాన సముపార్జనతోటి జ్ఞానార్జనతోటి మన జీవితాన్ని మనందరం కూడా నడుపుకోవాలని చెప్పి, జ్ఞానధనంతో అజ్ఞానం మన అంధకారాన్ని రూపుమాపాలని చెప్పి నేను కూడా మనందరి తరఫున
మనస్ఫూర్తిగా శిరస్సు వంచి దత్తాత్రేయ స్వామి వారిని వేడుకుంటూ శ్రీ గురుదత్త, జై గురుదత్త, శ్రీ దత్త శరణం మమ, మంగళం, నమో భగవతే వాసుదేవాయ.